సో ఇందాకలాగే మనం చిన్నప్పుడు మనం ఊర్లో ఆడే గేమ్స్ కొన్ని ఆడాము, మంచి ఫుడ్ తిన్నాము, అంతా బాగా జరిగింది. సో అలాగే ఖోఖో అని ఒక గేమ్ ఉంటుంది తెలుసుగా. సో మీకోసం కూడా భాస్కర్, ఎందుకో నాకు మీ టీం కి బ్యాట్ నువ్వే చేస్తావేమో అని భయంగా ఉంది నాకు. సో ఫస్ట్ ఒక టీం వచ్చి ఇక్కడ కూర్చుంటారు అండ్ ఆపోజిట్ టీం నుంచి ఒకరు వస్తారు. సో వాళ్ళని ఎంత టైంలో అవుట్ చేస్తారు, అలాగా ఆపోజిట్ టీం నుంచి ముగ్గురు వస్తారు. సో ముగ్గురికి కలిపి ఫర్ ఎగ్జాంపుల్ దిస్ టీమ్ ఇస్ టేకింగ్ 2 minutes ఆఫ్ టైం, లెస్ దాన్ 2 minutes టైంలోని ఆపోజిట్ టీం అవుట్ చేస్తే మీరు విన్నర్స్ అవుతారు. ఓకే 2 minutes. సో ఫస్ట్ అవుట్ చేయడానికి ఏ టీం వస్తుంది? అవుట్ చేయడానికి మనం వెళ్దామా? ఫస్ట్ మీరు వస్తారు అవుట్ చేయడానికి. సో ఆల్ ద ఎంటైర్ టీమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. మీరు పొజిషన్స్ లో ఉంటే వాళ్ళ టీం వాళ్ళు వస్తారు. కో ఇచ్చిన తర్వాత ఎయిదర్ రైట్ ఆర్ లెఫ్ట్ ఏదో ఒక సైడే పరిగెత్తాలి. అండ్ కో ఇవ్వకుండా పక్కన వాళ్ళు ఎవరైనా లెగిస్తే అది ఫౌల్ అయింది, గుర్తుంచుకోండి. సో మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు ఫస్ట్? ఒక్క నిమిషం, ఒక్కటేదో ఉందంటే చెప్పేస్తాడు పాపం. యా ఈజీగా అవుట్ అయ్యేదానికి అన్న దగ్గర ఏదో ట్రిక్ ఉందంట. మందాగితే అవుట్ అయిపోయి నువ్వు అనవసరంగా రే రియాజ్ నువ్వు బ్యాడ్ అవుతున్నావు వాడి వల్ల. సరే ఎవరు వస్తారు మీ టీం నుంచి? ఎవరు వస్తారు? ఇప్పుడే తిన్నాడు కాబట్టి అరగాలి కదా. టేస్టీ తేజ. తేజ దా కమాన్. రెడీయా? రెడీయా? రెడీ 3 2 1 గో. చెప్పా కదా. పోయి అగ్గేసుకుంటాం ఇట్లా కాపాడండి. ఇది దేవుడికి ఇచ్చాం ఫస్ట్ ఆట. ఈ దేవుడి దయ్యం వద్దుదా. ఇప్పుడు చెప్పు, నేను బ్యాట్ అయినా బ్యాట్ ఈడే బ్యాడ్ కొంచెం. మరి 1 second లో అవుట్ అయ్యాడు. అది కూడా ఇట్లా అగ్గేసుకుంటుంది పోయి. ఆయనకి గేమ్ అర్థమయ్యే లోపు అవుట్ అయిపోయాడు. ఏమేన్ పొజిషన్ ప్లీజ్. రెడీయా? నెక్స్ట్ మీ ఎవరమ్మా? నువ్వు నన్ను నమ్ముకో. మాస్టర్ ఆన్ స్టేజ్ ప్లీజ్. రెడీయా? రెడీ 3 2 1 గో. నాట్ అవుట్ అయితే అవుట్. ఎదవ తెలివితేటలు చూపించుకే. కూర్చోరా. మాస్టర్ అట్లీస్ట్ ఒక 2 rounds అన్న తిరిగారు. వాడున్నాడు. గుడ్ జాబ్ మాస్టర్ ప్లీజ్. సో లాస్ట్ మీ టీం నుంచి ఎవరన్నా ఫీమేల్ రావాలి కంపల్సరీగా. ఆబ్వియస్ లో ఇంకా అశ్విని ఆన్ స్టేజ్. అశ్విని కమాన్. రెడీ 3 2 1 గో. అన్న చీటింగ్ అయిందన్న. జస్ట్ చెప్పినా అయితే లేకుంటలేదు. నేను యాక్చువల్లీ ఈచ్ టీమ్ కి ఒక 5 minutes అన్న పడతాదేమో అవుట్ చేయడానికి అనుకున్నా. మీరు ఇప్పుడు దాకా ఆడిన ముగ్గురు 9 seconds లో అవుట్ అయిపోయారు మొత్తం హోల్ టైమ్. అందరూ 9 seconds. మీకు ఇంకో ఛాన్స్ ఏమిస్తానంటే ఇంకో ఇద్దరు ఉన్నారు. అరే భాస్కర్ ఈయన ఎలిమినేట్ చేయొచ్చుగా కొంచెం. మీ టీం నుంచి ఇంకా మిగిలిన ఇద్దరు కూడా రావచ్చు. ఎంత మాక్సిమం టైం తీసుకుంటారో చూద్దాము. దానికన్నా తక్కువ టైంలో వాళ్ళు అవుట్ చేస్తే వాళ్ళని మీరు అవుట్ చేస్తే అప్పుడు మీరు విన్ అవుతారు. ఒక 30 seconds దొరకకుండా ఉంటే ఏం చేస్తావు? కాదు ఇప్పుడు ఏంటి ఈయన వస్తున్నాడా? వద్దు, మేము ఒప్పేసుకుంటున్నాం మేము ఓడిపోయామని. ఆయన ఆడేటట్టయితే వద్దు. వాళ్ళేమో ఓడిపోతే హక్కులు చేసుకుంటారు, నువ్వేమో బయటకు పంపాడు. కొంచెం ఎంకరేజ్ చేయి టాలెంట్. ఓకే సో నెక్స్ట్ ఎవరు రెడీ? 3 2 1 గో. అవుట్ అది నేను అలాగ వేయండి నాకు ఇట్లానా? నేను నువ్వు తిరిగి రావాలి, మధ్యలో నుంచి చేయి పెట్టకూడదు.
అనా నువ్వు చెప్పు కో రూల్ ప్రకారం అవుటా కాదా? యాక్చువల్లీ ఒక రూల్స్ ప్రకారం అయితే అది అవుట్. మధ్యలోంచి వెళ్ళి చేస్తే అవుట్ కాదు. పర్సన్ ఇటుండి ఆ పక్కన పర్సన్ మనకు అందితే తాగితే గనక అది దట్ ఈస్ నాట్ యాజ్ ఫౌల్, ఇట్ ఈస్ అవుట్. అది నాకు తెలియదు కదా. నీకు తెలీదా? ఇప్పుడు దాకా ఎంత గొడవ చేసింది దీనికోసం. రియాజ్ మీరు ఆల్రెడీ ఎపిసోడ్ లో బ్యాడ్ అవుతున్నారు, ఇప్పుడు ఏదో కంటెంట్ ఇద్దామని మళ్ళీ. సో లాస్ట్ మీ వైపు నుంచి ఎవరు వస్తున్నారు? ఒక్క నిమిషం, నాకు అర్థమైంది ఏంటి అంటే మేము ఇవాళ మొత్తం అవుతున్నామని. సరే ఏదో ఆశపడుతున్నాడు ఎల్లు అన్నా ఎంతసేపు పడతావునా? ఈజీగా 30 minutes 30 minutes 30 minutes. ఇప్పుడు ఓడిపోయావంటే బరాబర్ బయటకు దోషేస్తా నేను. తోస్తావా? తోస్తా. సరే ఆల్ ద బెస్ట్. చూద్దాం ఎవరు పోతారు బయటికి. రెడీయా? రెడీ 3, 2, 1 గో. నేను అప్పటికి చెప్పిన నాకు అది అచ్చుబాటు రాదు ఇట్లా అన్న. ఒక్క ఛాన్స్ అన్న. అరే నేను 2 సెకండ్లు రా, 1.5 సెకండ్ దాన్ని అంటున్నావు మళ్ళీ నువ్వు. అరగంట ఆడతాను, అరగంట. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురము ఎవరు పుట్టారు? ఇగో గేమ్ లో మైనస్ మీ ఇద్దరు అసలు. ఎవరు నేనా? ఎంత వాళ్ళు ట్రై చేసి మేము ఎంత మొత్తం టీం అంతా కలిపి అట్లీస్ట్ 30 seconds ఇద్దామన్నా రావట్లా. మీ ఇద్దరు వాళ్ళు 22 seconds వచ్చింది. తప్పు ఎక్కడ జరుగుతుంది అంటే మీదికి వస్తారు అట్లా రావద్దు. భయం అవుతుందన్నా ఆగిపోయినాం. 22 seconds కన్నా తక్కువ టైంలో 21 seconds లో వీళ్ళని అవుట్ చేసినా సరే మీ టీం విన్ అవుతారు. 8 seconds ఏమైనా ప్రాబ్లం అవుతుందా? అయ్యా ప్లీజ్ అయ్యా, నీకు దండం పెడతా. 5 seconds లో 5 అయితే మనిషికో సెకండ్ చెప్పండి 5 seconds. కానీ ఒకటి చిన్నది ఏంటంటే పక్కన ఉండాలి, అంటే డిస్టెన్స్ మాకు. ఇగో నీకు ఇంకా సిగ్గు రాలేదా? అంత ఇంత అయిందా? కూర్చో, ఊరికే అన్ని కూర్చో. బట్ వెల్ ప్లేడ్ అషియన్ టీమ్, వాట్ ఎ గుడ్ జాబ్. హోల్ టీమ్ ని యు గాట్ కాట్ ఇన్ లైక్ 22 seconds. సో ఇప్పుడు మీరు అంతే టఫ్ కాంపిటీషన్ ఇవ్వాలి వాళ్ళకి. 23 seconds అయితే గనక మీ టీం మొత్తానికి డెఫినెట్లీ అల్టిమేట్లీ వాళ్ళే. We will try our best. ఓకే డన్. ఆల్ ది బెస్ట్. ప్లీజ్ టేక్ యువర్ సీట్స్. అమ్మా రెడీ అమ్మా రండి. నేను చూసుకుంటా తర్వాత. ఫిక్స్ ఇదే అప్లై విన్ను. గెలుస్తున్నాం. ఎన్ని సెకండ్లో ఆఫ్ చేస్తా చెప్పు? 0-0 ఏమైనా ప్రాబ్లం అవుతుందా? 0-0 అంటే ఏమైనా ప్రాబ్లం అవుతుందా? నాకెందుకో మీ టీం బ్యాడ్ అవుతారని వాళ్ళు అనిపిస్తుంది. రెడీ ఆడిన తర్వాత విన్ ఇస్తారు. ఇప్పుడు ఏమి ఇచ్చేస్తారా? ఆడిన తర్వాత సెకండ్ బ్యాడ్ కూడా రెడీగా ఉంది. రెడీ. సో ఫస్ట్ మీ టీం నుంచి ఎవరు? మా టీం నుంచి ఆడడానికి పంప్ సెట్ సద్దాం. రెడీ 3, 2, 1 గో. అసలు ఈయనెందుకు పట్టుకున్నారు? మాస్టర్ అసలు కోకొట్టలేదు, నువ్వు ఎందుకు లేసావురా? దగ్గరగా ఉన్నాడు మాస్టర్ అక్కడ దాకా వెళ్ళి వెనక్కొచ్చి నిన్ను ఎవడలేకపోన్నాడు రా అని తిడుతున్నాడు. నువ్వు ఎందుకు లేచినావు? కో అన్నట్టు. మరి ఎవడరా హక్ చేసుకుంది ఫస్ట్ రాగానే అవుట్ అనగానే? రెడీ 3, 2, 1 గో. వాడు భాస్కర్ గాడు ఇడి తిరిగి కూర్చున్నాడు. ఈయన ఇలా కూడా కూర్చోవాలా, ఇడి తిరిగి కూర్చున్నాడు. ఆడేలా వెళ్ళిపోయాడు, ఈయన లేచిపోయాడు, కోయిచ్చాను అంటాడు. ఆల్మోస్ట్ ఆల్ సదాం ఒక్కడే ఇప్పటిదాకా 15 seconds ఆడాడు. 8 seconds ఆడితే మీరు విన్నర్ సార్, 7 seconds ఆడితే టై. ఓకే 3, 2, 1 గో.
మీరు ఆడిన ఆటగా ఏమైంది తెలుసా, వాడు ఒక్కడే 54 సెకండ్స్ ఆడాడు. మీకు ఇంకో ఛాన్స్ ఇస్తున్నా, గోల్డెన్ ఆపర్చునిటీ ఇస్తున్నా. ఇది మామూలుగా ఎవరికాను 5 సెకండ్స్ లోనే ఇద్దరు అవుట్ చేస్తే చాలు, మీకు విన్ ఇస్తా. 5 సెకండ్స్. రెడీ రెడీయా? రెడీ రెడీ రండి. నెక్స్ట్ మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? మా టీం నుంచి ప్రశాంత్ వస్తున్నాడు. రెడీ 3 2 1 గో. అసలు వాళ్ళ లెగ్ కొడదు, కో ఇచ్చిన తర్వాత ఓకే కోరా కోయని మర్చిపోయి ఇద్దరు ఒకే సైడ్ కూర్చుంటున్నారు. ఇటే ఇద్దరు. మీ టీం అందరూ కూడా 22 సెకండ్స్ లో అవుట్ అయ్యారు. సద్దాం ఒక్కడే 54 సెకండ్స్ ఆడాడు. అండ్ 5 సెకండ్స్ లోనే ఇద్దరు అవుట్ చేయండి అన్నాను. పల్లవి ప్రశాంత్ ఒక్కడే 51 సెకండ్స్ ఆడాడు. సో ద విన్నర్ ఫర్ ఆసియన్ టీమ్. సెకండ్ రౌండ్ విన్నర్స్ ఆర్ ఆసియన్ టీమ్. ఫస్ట్ రౌండ్ మీరు విన్ అయ్యారు, సెకండ్ రౌండ్ వాళ్ళు విన్ అయ్యారు. ఫైనల్ రౌండ్ ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు విన్నర్స్ ఆఫ్ ద ఎపిసోడ్. మేము ఎందుకు ఓడిపోయామంటే ఈక్వాలిటీ చెప్తా 30 నిమిషాలు ఆడతా అని చెప్పావు. సరే అప్పటికి ఎంతసేపు అవుట్ చేస్తానంటే 0.00 అంటే వాళ్ళు అవుట్ కావాలి, నేనేం చేయాలి? నువ్వు పోయిందా? కళ్ళలో నుంచి వస్తున్న నీళ్ళు కనిపించకూడదని. కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. నేను బ్రేక్ ఇయరా, నేను ముందే చెప్పా బ్యాడ్ అవుతావు రాను వద్దురా అని. నాకన్నా బాధ ఏంటంటే అయ్యా ఆ కాళ్ళతో కోయడం ఏంటో నాకు అర్థమైతే లేదు. కాళ్ళతో ఎందుకు ఇచ్చినావన్నా? వాడు లేచి కాళ్ళతో కొడుతున్నాడు కో పక్కన వాళ్ళు. ఎవరని సందీప్ మాస్టర్ కొట్టాడు ఇక్కడ. మాస్టర్ ఏమో ఇటు కూర్చున్నాడు, కన్ఫ్యూజ్ ఇటు వస్తున్నాడు ఏంటి అని ఇటు తిరిగి కూర్చున్నాడు. బట్ గుడ్ జాబ్ గైస్. థ్యాంక్ యూ అన్న. వాట్ ఆర్ ఎంటర్టైన్మెంట్. థ్యాంక్ యూ. Before moving on to the next round, Family Stars is not just entertainment, it's also emotions and lot of surprises. ఇక్కడ ఉన్న కొంతమంది ఉన్న ఇష్టమైన వ్యక్తుల గురించి కానీ ఎప్పుడు చెప్పుకోలేని కానీ ఇక్కడ చెప్పాలి అనుకుంటే this is a platform. Let me start with Teja. ఇక్కడున్న ప్రతి ఒక్కరు అంతకుముందు ఒక రియాలిటీ షోలో కలిసి ఆడిన వాళ్ళమే. అండ్ అంత ముందు దాకా వీళ్ళెవరో తెలియదు నాకైతే, ముఖ పరిచయం కూడా లేదు. ఆ యొక్క గేమ్ షోకి వెళ్ళి ఒకళ్ళు పరిచయం అయ్యాం అండ్ చాలా దగ్గర అయ్యాం. అక్కడ ఉన్న రోజుల కన్నా బయటకు వచ్చిన తర్వాత ఇంకా మంచి బాండ్ అనేది ఏర్పడింది అన్న మా మధ్య. థ్యాంక్స్ ఒకరికి, సారీ ఒకరికి చెప్పాలనుకుంటున్నా అన్న. ఓకే ప్లీజ్. థ్యాంక్స్ అంటే అందరికి ఇంత బ్యూటిఫుల్ జర్నీ ఇచ్చినందుకు స్పెషల్ థ్యాంక్స్ అయితే సుబ్బు కన్నా. సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్. నా మనస్ఫూర్తిగా ఒకరికి సారీ చెప్పాలనుకుంటున్నా. వాళ్ళకి పర్సనల్ గా చెప్పాను. అండ్ ఎవరో కాదు, మా పూజా పాప. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు, చెప్తాను ఎందుకని కూడా. పూజ చాలా ఎక్స్పెక్టేషన్స్ తో మాతో పాటు ఆడదామని వచ్చిందన్న. తను వెళ్ళిపోవటానికి నేను కూడా ఒక కారణం అయ్యానన్న. అప్పుడు నాకేం అనిపిలా, అది ఆటలో ఒక భాగమేలే అని చెప్పి లైట్ తీసుకున్న అందరిలాగే అయిపోయింది అనుకున్నా. వన్స్ నేను బయటకు వచ్చిన తర్వాత పాప వీడియోస్ చూశానన్న. తను ఆ గేమ్ షోకి వెళ్ళడానికి ఎంత ప్రిపేర్ అయిందో నాకు తెలిసిందన్న. వాళ్ళ ఫాదర్ యొక్క లాస్ట్ విష్ అనుకోవచ్చు అన్న. అందులోకి వెళ్ళి పాప పెర్ఫార్మెన్స్ చేయడం అనేది ఆ విషయం తెలియదు. ఆటలో భాగంగా నా వల్ల తను వెళ్ళిపోయింది. నేను సీరియస్లీ నా జర్నీ మొత్తం మీద నేను రిగ్రెట్ అండ్ సారీ ఫీల్ అయింది ఆ ఒక్క విషయానికి అన్న. నేను పర్సనల్ గా కూడా చెప్పాను అన్న, బయటకు వచ్చినాక తన వీడియోస్ అని చూసి నేను చాలా ఎమోషన్ అయ్యాను. అరే నాకు తెలియదురా, నాకు తెలిస్తే ఇలా చేసేవాడిని కాదు అని నేను చెప్పుకున్నాలే కానీ అది నలుగురు మధ్య జరగలేదు. ఓ అమ్మో. తెలుగు ప్రజానికం ముందు సీరియస్లీ చెప్తున్నా, సారీ. అది వాంటెడ్ గా కాదు, అలా ఫ్లోలో జరిగిపోయింది. నువ్వు అర్థం చేసుకున్నావు, బట్ నాకు చెప్పాలనిపించి చెప్పాను. అండ్ నా తరపున ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను నీకు. కన్నీటి
యాజ్ ఎ ఫాదర్ ఎప్పుడు ఆయన మీతోనే ఉంటారు అనేది చెప్తున్నాను. డోంట్ ఫీల్ బ్యాడ్, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఇస్ దేర్ ఫర్ యూ. మీ ఫాదర్ మీతోనే ఉంటారు. ఒకవేళ ఎప్పుడైనా మీరు ఎక్స్ట్రీమ్ గా మిస్ అయినప్పుడు వేర్ ది షర్ట్ అండ్ స్లీప్. నేను ఏడవట్లేదు బికాజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా నాన్నకు నేను ఏడవడం అంటే అస్సలు నచ్చదు. ఆయన చూడలేరు నేను ఏడవడం అనేది, ఆయన చూడలేరు. నువ్వు కావాలని చేయలేదు, అది జరిగింది అండ్ యూ డిడ్ంట్ నో. యాక్చువల్లీ ఆ షోకి వెళ్ళే ముందు రోజు, రేపు మార్నింగ్ నేను షోకి వెళ్ళాలి, ఈ రోజు నైట్ ఆయన ఐ డోంట్ నో ఏం చెప్పాలో తెలీదు. బట్ థ్యాంక్ యూ సో మచ్ తేజ. దిస్ ఈస్ గోయింగ్ టు బీ ఆన్ మై బెడ్ ఫర్ ఎవర్. మీరు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా హెల్తీగా ఉండాలి. దట్స్ వాట్ యువర్ డాడ్ విల్ ఆల్సో థింక్. సో డోంట్ క్రై అండ్ బీ హ్యాపీ ఆల్ ద టైమ్. థ్యాంక్ యూ. Thank you, Teja. Thank you so much. Thank you, both of you. Let me talk to Pallavi Prashant garu. Journey is like, I mean, so inspiring for everybody. Farmer నుంచి ఒక రియాలిటీ షో విన్నర్ దాకా ఈ జర్నీ ఎలా అనిపించింది? ఇప్పుడు మీ లైఫ్ ఎలా ఉంది? అన్న నార్మల్ గా నేను ఏం చేస్తాను అందరికి తెలుసు, కానీ వీడికి రాకముందుకు మా బాబు ఏం చేస్తాడు ఇదంతా ఎవరికి తెలియదు అన్న. మా బాబు చిన్నప్పటి నుంచి వాడే కష్టం మా బాపమ్మ చెప్తుండే. 20 రూపాయలకు ఊళ్ళో మోరు ఉంటది కదా, ఆ మోరు ఎత్తిపోసింది అన్న 20 రూపాయలకు. తవ్వేడొడ్ల కోసం, ఆ తవ్వేడొడ్ల కోసం నెల రోజులు బల్లరకాడ జీతం ఉండు మా బాబు. హోటల్ పెట్టిండు, సైకిల్ పంక్చర్ చేసిండు, కానీ ఇవన్నీ ఎవరికి తెలియదు. మా బాపమ్మ మాకు చెప్తున్నప్పుడు ఆ బాధ అనిపించింది. మా బాబు ఆ రోజు గెలిచినాక ఆడ వండుకున్నప్పుడు కోర్టు బయట అది ఇంకా నా మదిలో అట్లే ఉంటది అన్న. చెయ్యని తప్పుకు పోయినా ఆ దేవుడు రాసి పెట్టినట్టు జైలు బువ్వ నువ్వు తినాలి అని ఖచ్చితంగా నాకు అనిపించలే. కానీ ఆడ మా బాపు నాకు చూసినాక ఇంత బతికి ఒక మంచి పేరు తీసుకురావాలంటే మా బాపు ఆడ వండుకున్నాడు అంటే నాకు కాలేదన్న. ఎందుకంటే నాకు నేను బతికేదే మా బాపు కోసం అన్న. నేను జైలుకి పోయినాక చాలా మంది బాధపడ్డారు, చాలా మంది సపోర్ట్ చేశారు. ధైర్యంగా నేనున్నా అని ముంగటికి వచ్చింది బోలే అన్న. బోలే గారు ప్లీజ్. జైల్లో నేను 4 రోజులు ఉన్నా. నా కోసం ఎంతమంది లాయర్లు వచ్చారు, 60-70 మంది లాయర్లతో స్టేషన్ కాడికి వస్తున్నాను ఇన్ఫర్మేషన్ తెలుసుకొని. నైట్ అర్ధరాత్రి 12 గంటలు దాటినాక ఆడికి వచ్చి ఏంది పరిస్థితి, ఎటు తీసుకుపోయారు ఏంది అని అన్నకి ఇట్లా బెదిరింపు కాల్స్ వచ్చినాయి. ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు అట్లా ఇట్లా అని. ఇది వాంటెడ్ గా చేసినా ఇట్లా అన్న సపోర్ట్ గా నిలబడ్డాడు. నిలబడి అన్న తినకున్నా చెయ్యకున్నా నా కోసం నిలబడి మా ఊరు రావాలని ఆడ ఎంత మంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ దగ్గరుండి ధైర్యం చెప్పి వాళ్ళకి అన్నం తినబెట్టి నా కోసం కష్టపడ్డాడు అన్న. నీ మేలు అసలు నేను మర్చిపోను అన్న. మన అనుకునేటోళ్ళు మన కోసం రానప్పుడు కొంచెం బాధ ఉంటది, కానీ మా ఓటు బయటకు రావాలని అన్న పడ్డ తపన. ఎట్లా అంటే చిన్నప్పటి నుంచి ఆయన అంజనను రాముని బాగా నమ్ముతా, దేవుళ్ళని బాగా నమ్ముతా. రాముడు వనవాసానికి పోతుంటే లక్ష్మణుడు ఇట్లా తోడుకొస్తాడు. అంటే అన్న ఎట్లా కష్టపడుతున్నాడు ఏంటిది, నా అన్నయ్య పరిస్థితి ఏంది అని ఎంబడొస్తాడు. అలాగా నేను జైలుకు పోతే నేను ఇట్లా నేను ఉంటా, నేను మనోనికి ఉంటా, మనోడు బయటకు రావాలి అంటే ఒక షోలకు వచ్చింది. ఇట్లా రైతు బిడ్డ లోపల ఉన్నాడు, పాట బిడ్డ, రైతు బిడ్డకు సపోర్ట్ చేయాలని వచ్చినప్పటి నుంచి నాకే సపోర్ట్ గా నిలబడ్డాడు అన్న. నేను ఏది ఆడినా తమ్ముడు గెలవాలి, నేనే పోతా, తమ్ముడు గెలవాలని బయటకు వచ్చినాక ఇట్లా నా కోసం చాలా కష్టపడ్డాడు అన్న. ఇప్పుడు ఇది గెలిచిన ఇట్లా పోయి గానే పని చేసుకుంటున్నా. ఎందుకంటే నా పొలం నాకు అన్నం పెట్టింది, 10 మందికి అన్నం పెట్టాలని ఒక్కొక్కటే కోరిక. చరిత్రలు చెప్పుకుంటే రైతు ఉండే ఇట్లా అని అట్లా. ఇప్పుడు మీ వల్లనే సాధ్యం అవుతుంది. ప్రతి ఒక్క రైతును కాపాడండి, రైతుకు తోడుగా నిలవండి. జై జవాన్, జై కిసాన్. ప్రతి ఒక్కరి లైఫ్ లోని హార్డ్ టైమ్స్ వస్తాయి. మన మంచిగా జరిగింది అనే పాజిటివ్ యాటిట్యూడ్ తోనే మనం ముందుకెళ్ళాలి. సో మన వైపు న్యాయం ధర్మం మన వైపు ఉంటే డెఫినెట్లీ దేవుడు మన వైపే ఉంటాడు. ఇలాంటి మంచి మనుషులు కూడా మన వైపే ఉంటారు. ఇలాగే కంటిన్యూ అయితే కనుక రానున్న కాలంలోని మనం రైతులు అనేవాళ్ళు ఉన్నారు అని చెప్పుకోవాలి, ఏదో మ్యూజియం లో చూడాల్సి వస్తుంది. సో డెఫినెట్లీ ఐ ఆల్సో రిక్వెస్ట్ ఎవ్రీబడి టు సపోర్ట్ ఫార్మర్స్ బికాస్ దే ఆర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద సొసైటీ. వెరీ కామన్ మ్యాన్ రైతు ఈ పొజిషన్ కి వచ్చాడంటేనే నువ్వు లైఫ్ లో గెలిచినట్టు, మీ బాపుని గెలిపించినట్టు. మేమందరం ఉన్నాం ప్రశాంత్.
అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదా. తమ్ముడు ఒక రైతు బిడ్డగా తన గట్స్ చూపిస్తుంటే నేను కూడా చాలా ఉప్పొంగాను. గుండెలో పాటలు అట్లా ఉప్పొంగినాయి. రైతు రైతు రైతో పాడుగాను నీరాతో మెతుకు మెతుకుపై నీ చెమటున్న వెతుకులాట నీ బతుకు చివరకు చేరుతోంది ఏ చితికో. నువ్వు పండించే ధాన్యమే దేవుని గుళ్ళో ప్రసాదం, ఆ దేవునికెందుకు తెలియదు మరి నీ ఇంట్లో నీ విషాదం. కళ్ళకొద్దుకొని తింటారు నీ కన్నీళ్ళెవరు బాపరు. రైతు రైతు రైతో అనే పాట నేను చేసి రైతులకి ఈ పాట చేయుతనివ్వాలి అన్నటువంటి సంకల్పంతో ఉన్న నేను తమ్ముడు ఆట చూసి రైతు బిడ్డగా తను లోపల తన చైతన్యాన్ని చూపిస్తుంటే నేను పాట బిడ్డగా వెళ్ళాలి అని చెప్పి నేను కంజర పట్టుకొని రైతు బిడ్డ రైతు బిడ్డ రైతు బిడ్డ నువ్వురా నీకు తోడు ఉన్నాడు ఈ పాట బిడ్డరా అని ఇదే కళ్ళ నీళ్లతో నేను అర్పితం చేస్తూ ఈ పాటను తనకు నేను అంకితం చేసిన ఈ పాట. ఇదే రైతు బిడ్డ గెలుపుతో బయటకు వచ్చిన తర్వాత జైల్లో ఉండటం అని చెప్పి నేను తట్టుకోలేకపోయినది. నేను కన్నీళ్లతో నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళని ప్రాధేయపడి అందరూ గొప్పోళ్ళే, మనకు సందీప్ అన్న, యావర్ భాయ్, ఇంకా తేజ్ అన్న అందరూ కూడా మళ్ళీ వచ్చి నా వెనకాల నిలబడ్డారు. తర్వాత వీడియోలలో చూసినాక మస్తు బాధ అనిపించింది అన్న, మనోడు లోపల ఉన్నారని అందరూ వచ్చి నా కోసం మాట్లాడుతుంటే మాకు మాటలు రాలేదన్నాక. మీరు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా నవ్వుతూ హెల్తీగా ఉండాలని ఫ్యామిలీ స్టార్స్ టీమ్ తరఫు నుంచి కోరుకుంటున్నాము. శివాజీ అన్న కూడా నేను చెప్తున్నా, నాకు ఫోన్లలో చాలా ధైర్యం ఇచ్చారు. వారికి సందర్భంగా శివాజీ అన్న కూడా ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. నేను నమ్ముకున్నాను నా దేవుళ్ళ అందరి ఆశీర్వాదాలు ఉండాలని నా సైడ్ నుంచి అన్నకు చిన్న గిఫ్ట్ ఇస్తున్నా.